ఇండియాలో పైలట్ ట్రైనింగ్కి వెళ్తున్నారు కానీ మొత్తం మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. వీళ్ళు చాలామంది అంటే ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు పనికి రాకపోవచ్చు అన్న వాస్తవం అండి. కొన్ని నిజాలు కొన్ని వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి, అయినా కానీ మాట్లాడుకోవాల్సిందే తప్పదు. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాం కదండి. అంటే భారతదేశంలో ఫ్లైట్స్ రిలేటెడ్ మొత్తం కూడా వీళ్ళే చూస్తారు. 35 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటే భారతదేశంలో, ఇదంతా అఫీషియల్ న్యూసేనండి, కావాలంటే చూసుకోండి. ఫైనాన్షియల్ టైమ్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఇచ్చారు. మీరు ఎక్కడితో పోగేసి ఇచ్చేస్తున్నారో అనుకుంటారేమోనని ఆ ఎవిడెన్స్ కూడా ఇస్తున్నాను. 35లో A+ కేటగిరీ ఒక్కటి కూడా లేదండి. కనీసం ఒక్కటి కూడా లేదండి. బి కేటగిరీ జస్ట్ 12 ఉన్నాయంటండి. అంటే చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అని. పైలట్ ట్రైనింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుసు కదా. పైకి 45 లక్షలు అప్రూవ్డ్ రేట్ అంటారు, కానీ ఆ ఫ్లైట్లో, ఈ మోడల్ ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ట్రైనింగ్ ఇచ్చినందుకు మొత్తం కలిపి ₹1,00,00,000 ఇంకా ఎక్కువ పెట్టేస్తున్నారు. మీరు కామెంట్లో చెప్పండి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అయితే డిమాండ్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడు భారతదేశంలో 12,000 మంది పైలట్స్ ఉంటే భవిష్యత్తులో అంటే రాబోయే ఈ 10 సంవత్సరాల్లోనే 3 రెట్లు కావాలి, 30,000 మంది పైన కావాలి, అంత డిమాండ్ ఉంది అంటున్నారు. రీసెంట్గా చూశారు, ఎయిర్ బస్ వాళ్ళు, ఎయిర్ ఇండియా వాళ్ళు హర్యానా దగ్గరలో కొత్తగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్, స్టిమ్యులేటర్స్ ఉంటాయంటారు కదా. ఆల్రెడీ ఇప్పుడున్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 60% స్కోరు, మిగిలిన ట్రైనింగ్కి 40% ఇస్తే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే సరిగ్గా లేదంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్ కాదండి, ఆ ఫ్లైట్స్ ఉండాలి, గ్రౌండ్ లెవెల్ స్టిమ్యులేటర్స్ అంటే ట్రైనింగ్ ఉండాలి. ఒక్కొక్క విద్యార్థి 175 గంటలు మినిమం అండి, అంటే 200 గంటలు ఫ్లైట్లో ఎగిరిన అనుభవం ఉండాలి. ఇక మిగిలినవి కూడా చాలా ఉంటాయి కదండి. అన్నీ కూడా అంటే ఫ్లైట్ టు స్టూడెంట్ ఎన్ని ఫ్లైట్లకి, అంటే ఒక స్టూడెంట్ ఎన్ని ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయనేది, టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది, ఇవన్నీ చూస్తారండి. మరి ఒక పక్క సివిల్ ఏవియేషన్ చూస్తుంటే, అంటే మనం ఫ్లైట్లో ఎగిరే వాళ్ళని చూస్తుంటే వెళ్ళేవాళ్ళం చాలా చాలా పెరుగుతోంది. ప్రతి దశాబ్దంలో 2-3 రెట్లు అయిపోతుందండి. కోట్ల మంది ఈరోజు ఫ్లైట్లకి వెళుతున్నారు. కాస్త చీప్ అవుతున్నాయి, కొద్ది ఖర్చున్నా కూడా బాగానే చేస్తున్నారు. కానీ ఇక్కడ అవకాశాలు దండిగా ఉన్నాయి, కానీ మన పరిస్థితి చాలా నాసిరకంగా ఉంది ట్రైనింగ్. మరి విదేశాల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి. అంటే ఫ్లైట్ ట్రైనింగ్కి వెళతాను, పైలట్ అవుతాను, తప్పేం లేదు, జస్ట్ ఇంటరే కదండి క్వాలిఫికేషన్, కాస్త చురుకైన బుర్ర ఉంటే చాలు. సో మరి వెళతాను అనుకునే వాళ్ళు నా సలహా ఏంటంటే, విదేశాల్లో కూడా కొన్ని ట్రై చేయండి. ఇక్కడ ఈ లిస్టు ఏదైతే కనీసం చెప్పాను కదా, ఒక 12 ఉన్నాయని, ఆ 12 కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు సెట్ అవ్వకపోతే అంటే ఆటోమేటిక్గా లైసెన్సే క్యాన్సిల్ చేసేసే ఉద్దేశం డీజీసీఏకు ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మీ ఒపీనియన్ చెప్పండి. ఫ్లైట్ ట్రైనింగ్కి వెళ్తారా, పైలట్ అవుతారా?